హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. గోల్డ్ కొనే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్స్ వస్తున్నాయి. సో మలబార్ జ్యువెలర్స్లో ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి కొంతమంది అడిగారు. సో ప్రజెంట్ స్కీమ్స్ కనుక్కోండి. ఇంకా అక్షయ తృతీయ నెక్స్ట్ ఏప్రిల్ 30th రాబోతుంది కదా. సో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమైనా స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి కనుక్కొని అప్డేట్ చేయమన్నారు. సో అది కూడా చెప్తానండి. ఇంకా సబ్స్క్రైబర్స్కి వచ్చిన డౌట్ ఏమంటే చాలామందికి కాయిన్స్ దొరకట్లేదండి మాకు, కాబట్టి బిస్కెట్ పీసెస్ కొనుక్కుంటున్నాము, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా లాసా అని చెప్పి అడిగారు. కొంతమంది చిట్టు వేసుకుని కాయిన్స్ కొనుక్కుంటే లాస్ ఉంటుందా లేదా పెద్దగా బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగారు. సో ఒకరు ఇద్దరైతే మనకి కమెంట్స్లో రిప్లై ఇవ్వచ్చండి. చాలామంది అడుగుతున్నారు. సో ఇది నేను డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు కొన్ని కంటెంట్స్ చూడండి, ప్రీవియస్ కంటెంట్స్ చూడండి. మీకు కంటెంట్ కనుక కనెక్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రోజు ఫాలో అవ్వండి. ముఖ్యంగా కొత్త వాళ్ళ కోసం అండి ఒక చిన్న మాట, మన ఛానల్లో పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్లో ఎక్కువగా ఆడవాళ్లకు, అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో ఉండి ఎవరైతే మంచిగా డెవలప్ అవ్వాలి, ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ ఐడియాస్ ఉంటాయండి. అంటే గోల్డ్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, సిల్వర్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, మనీ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్గా ఉంటూ ఎలాంటి ఎర్నింగ్స్ లేనప్పుడు చక్కగా ఇంటి నుంచే మనం ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రీవియస్ కంటెంట్స్ చూడండి. వీలైతే కొన్ని కంటెంట్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే తప్పకుండా ఇస్తాను. ఆ కంటెంట్స్ చూడండి. మంచిగా మీకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ఒక ఛానల్ ఏదైతే ఉందో అది మన పద్మశ్రీ కలెక్షన్స్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలనండి. సో ఇంక వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. సో మనకి ఫస్ట్ మలబార్ జ్యువెలర్స్లో ఏమి ఆఫర్స్ ఉన్నాయో అది చూద్దామండి. నేను మొన్న సండే వెళ్ళానండి మలబార్ జ్యువెలర్స్కి. ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే ఎప్పుడైనా నేను ఫోన్లో కనుక్కుంటూ ఉంటానండి ఆఫర్స్ మీకు అప్డేట్ చేయడానికి. బట్ నేను డైరెక్ట్ త్రూ వెళ్ళాను. మా అక్క, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ బాగా క్లోజ్ అనమాట. అక్క నేను షాపింగ్కి వెళ్ళాము. సో ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా 2 రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయండి. ఒకటొచ్చి గోల్డ్ యాడ్ ఆన్ అయ్యేదండి. అంటే మనకి గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి మనం చిట్టు వేసుకోవచ్చు. గోల్డ్ చిట్టు అప్ టు 1 lakh ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో గోల్డ్ ప్రైస్ మనం ఏ రోజైతే మనం అమౌంట్ పే చేస్తామో ఎవ్రీ మంత్ స్కీమ్‌లో, ఆ రోజు గోల్డ్ బట్టి ఆ రోజు మనం కట్టిన అమౌంట్‌కి గోల్డ్ అనేది వెయిట్ లాక్ అవుతుంది. అంటే 1000 రూపీస్ అంటే 1000 రూపీసే కట్టాలి ప్రతి నెల. 2000 అంటే 2000 లేదా 5000 అయితే 5000. మనం ఏ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటామో ఎవ్రీ మంత్ రౌండ్ ఫిగర్‌గా మనం అదే అమౌంట్ కడతాము. సో ఇది 11 నెలలు ఉంటుందండి. ఆఫ్టర్ 11 మంత్స్ మనకి మనం ఎంత గోల్డ్ అయితే అక్యూములేట్ చేశామో దానికి అప్ టు 18%, అంటే 18% లోపు ఉన్నటువంటి ఎలాంటి డిజైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిందేమంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లెయిన్, అంటే వితౌట్ స్టోన్స్ ఉన్న ఎలాంటి డిజైన్స్ అన్నా కూడా 13, 14, 15 లోపలే విఏ ఉంటుందండి. కాబట్టి 18 వరకు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా స్టోన్స్ గట్రా ఉంటే మనకి కొంచెం పెరగొచ్చు. ఒక 20, 22, 23 అట్లా పెరగొచ్చని చెప్పారు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందండి. సెకండొచ్చి అది క్యాష్ అయినా పెట్టొచ్చు మనం ఇన్వెస్ట్‌మెంట్‌గా, లేదా గోల్డ్ అయినా పెట్టొచ్చు. పాత గోల్డ్ అయినా పెట్టొచ్చు. సో ఇక్కడేమంటే కాయిన్స్ ఉన్నా కూడా అండి, మన దగ్గర కాయిన్స్ ఉన్నా కూడా మనం డిపాజిట్ చేయొచ్చు. 11 మంత్స్ అండి ఇది కూడా పీరియడు. ఉదాహరణకి మనం ఒక 50 గ్రామ్స్ ఓల్డ్ గోల్డో లేదా కాయిన్స్ ఏదైనా డిపాజిట్ చేస్తే 11 మంత్స్ తర్వాత మనం ఎంతైతే మనం డిపాజిట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ వెయిట్ లాక్ అవుతుంది. అంటే ఒక 50 గ్రాముల గోల్డ్ ఇప్పుడు పాత గోల్డ్ పెట్టామనుకోండి, అది లాక్ చేసేస్తారు. గోల్డ్ ప్రైస్‌తో సంబంధం లేదండి. పెరిగినా, తగ్గినా గోల్డ్ ప్రైస్‌తో సంబంధం లేదు. 11 మంత్స్ తర్వాత మనం ఎన్ని గ్రాముల్లో గోల్డ్ అయితే డిపాజిట్ చేశామో అన్ని గ్రాముల్లో న్యూ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు. మనకి ఎనీ డిజైను. అది కూడా అప్ టు 18% విఏ. అంటే ప్లెయిన్ గోల్డ్ అనుకోండి, ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్న గోల్డ్ జ్యువెలరీలో ప్లెయిన్ అయితే మనకి 13, 14, 15 ఆర్ 18 లోపే ఉంటాయంట. సో మాక్సిమం ఒకవేళ ఏదైనా డైమండ్ జ్యువెలరీసో లేకపోతే ఇంకేదైనా స్టోన్స్ ఉంటాయి కదా, నవరత్నాస్‌లో మనకి స్టోన్స్ ఉన్నవి అట్లాంటివి ఏవైనా ఉంటే స్టోన్ కాస్ట్ పడుతుంది అన్నారు. సో అక్కడ విఏ మాత్రం 19 ఆర్ 20, 21 అట్లా ఉండొచ్చండి. సో మాక్సిమం ప్లెయిన్ గోల్డ్, చిన్న చిన్న స్టోన్స్, కొన్ని స్టోన్స్ ఉన్నవి అంటే మాత్రం 18 లోపే మీకు మాక్సిమం అన్ని రకాల డిజైన్స్ వచ్చేస్తాయని వాళ్ళు కన్ఫర్మ్‌గా చెప్పారు. సో డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల ఈ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి దొరికింది. సో ఇంకా టెంపుల్ జ్యువెలరీస్ లాంటివి, డైమండ్స్ అట్లాంటివైతే కొంచెం విఏ ఎక్కువ పడుతుంది. ఎక్స్‌ట్రాగా 1 ఆర్ 2
పర్సెంట్ మనం పే చేసుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇదేలాగా గోల్డ్ డిపాజిట్ లాగే క్యాష్ కూడా అండి, వాళ్ళ దగ్గర క్యాష్ కూడా డిపాజిట్ చేయొచ్చు. ఉదాహరణకి మనం ఒక 2,00,000 రూపాయలు డిపాజిట్ చేశామనుకోండి, అదే మనకి గోల్డ్ ప్రైస్ అనేది వెయిట్ లాక్ అవుతుంది. అంటే ఈరోజు ఒక 2,00,000 డిపాజిట్ చేసి 11 మంత్స్ స్కీమ్ కింద పెట్టాము అంటే, ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో, మనం కట్టిన ఈ 2,00,000కి ఎంత గోల్డ్ వస్తుందో, ఆ గోల్డ్‌ని లాక్ చేస్తారు. అంటే ఒక 20 గ్రాములు గోల్డ్ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. 11 నెలల తర్వాత 20 గ్రాముల్లో మనం ఏదైనా జ్యువెలరీ తీసుకోవచ్చనమాట, ఎలాంటి విఏ చార్జెస్ లేకోకుండా. సో ఇదండి. నెక్స్టు మనకి సబ్స్క్రైబర్స్ అడిగింది, కాయిన్స్ అవైలబిలిటీలో లేదు, మేము బిస్కెట్ ముక్కలు కొనుక్కుంటున్నాము, అదేమన్నా ఇబ్బందా అని అడిగారండి. ఎందుకంటే కాయిన్స్ అంటే నేను ఎక్కువగా మనకి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్‌లో కాయిన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఇక్కడ మనకి చాలా ఏరియాస్ నుంచి మెసేజ్ పెడుతున్నారండి. చిన్న చిన్న టౌన్‌లో వాళ్ళు, విలేజెస్ వాళ్ళు, మేడం ఇక్కడ మాకు బ్రాండెడ్ షాప్స్ పెద్దగా లేవు, ఉన్న షాప్స్‌లో మాకు బిస్కెట్ ముక్కలు, చిన్న చిన్న బార్లు, కడ్డీలు ఉన్నాయి, వాటిలోంచి పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు అని చెప్పారు. సో ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మీరు బిస్కెట్ ముక్కలే తీసుకున్నా, లేదా బార్స్ తీసుకున్నా, కడ్డీల్లో మీరు కట్ చేసి వాళ్ళిచ్చినా, మీరు చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ వెయిట్ అండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎన్ని గ్రాములు కొనుక్కుంటున్నారో అంత వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ప్యూరిటీ చెక్ చేసుకోండి. అక్కడ మీకు ప్యూరిటీ మెషిన్ ఉంటే మీరు కొనే షాప్‌లో చెక్ చేసుకోండి. బట్ ఇవి బిస్కెట్స్, బార్స్, కడ్డీలు అంటున్నారు కదా, కాబట్టి వీటి మీద మనకెక్కడ మార్క్స్ ఉండదు. అంటే ఐఎస్ఐ మార్క్ అనేది ఉండదు కదా. ఇవి అట్లే మనకి రాగా గోల్డ్ అనమాట. అంటే కడ్డీ గానీ, బార్ కానీ, బిస్కెట్ అనేది మనకి అట్లా ముద్దలాగా కూడా ఉంటాయి, వాటి నుంచి కట్ చేసి ఇస్తారు. సో ప్రాబ్లమ్ అయితే లేదు, ప్యూరిటీ ఉంటుంది. బట్ అది 22 క్యారెట్‌తో ఉందా, 24 క్యారెట్ ఉందా చూసి కొనుక్కోండి. ఒకవేళ మీరు ఒక బిస్కెట్ ముక్కలో 22 కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. సో 24 కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు 22 క్యారెట్‌లో ముక్క తీసుకున్నట్టయితే 22 క్యారెట్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి పే చేయండి. సో 24 క్యారెట్ ప్యూరిటీ ఉంటే 24 క్యారెట్ ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో, మీరు ఎన్ని గ్రాములు తీసుకుంటున్నారో అంతకు పే చేయండి. ఇంకా జీఎస్టీ అనేది యాజ్ యూజువల్‌గా ఉంటుంది. సో జీఎస్టీ పే చేసి తీసుకోండి. వీటికేం విఏ ఉండకపోవచ్చు. ఈ కడ్డీలు, చిన్న చిన్న బిస్కెట్స్ నుంచి మనకు ముక్కలు కట్ చేసి ఇస్తారు కాబట్టి మాక్సిమం వీటికి విఏ ఉండదని అనుకుంటానండి. మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఇట్లా ముక్కలు తీసుకుంటామండి, విఏ ఏముండదు, ఓన్లీ జీఎస్టీ పే చేస్తాము, గోల్డ్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ప్రైస్ పే చేస్తున్నామన్నారు. సో తీసుకోండి. అన్ని దగ్గర కాయిన్స్ అవైలబిలిటీ అంటే మనకి 1 గ్రామ్ నుంచి ఎనీ బ్రాండెడ్ షాప్స్‌లో 100 గ్రామ్స్ వరకు ఉన్నాయండి, ఏ షాప్ అయినా కూడా. సో చిన్న చిన్న ఏరియాస్‌లో, టౌన్స్‌లో, విలేజెస్‌లో అయితే కాయిన్స్ పెద్దగా కొనుక్కోరు. కొంటే ఏదో 1, 2, 3 గ్రాముల్లో ఇయర్ రింగ్సో ఏదో ఒక జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి బహుశా కాయిన్స్ అక్కడ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. సో మీరు అడిగారంటే మళ్ళీ వాళ్ళు కాయిన్ మేకింగ్ కానీ, లేదా వేరే దగ్గర నుంచి తెప్పించడం కూడా చేస్తారు కొంతమంది. మనకు బాగా అలవాటైన షాప్స్ అనుకోండి, కాయిన్స్ కావాలంటే వేరే జ్యువెలరీ బ్రాండెడ్ షాప్స్ నుంచి కూడా తెప్పిస్తారు. అంటే వాళ్ళు బిజినెస్ డీలింగ్స్ బట్టి తెప్పించి కూడా ఇచ్చేవాళ్ళున్నారు. ఒకవేళ మీకు కాయిన్స్ దొరకలేదంటే ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మీరు బిస్కెట్ ముక్కలు కానీ, బార్‌లో నుంచి ముక్కలు కానీ, కడ్డీలు మీకు ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ సారీ, చిట్టు వేసుకొని జ్యువెలరీ తీసుకోవచ్చా? జ్యువెలరీ తీసుకుంటాం కదా, కాయిన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ లేదా అని అడిగారు. బెనిఫిట్స్ ఉన్నాయండి, లేకుండా ఏం లేదు. అది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జనరల్‌గా అయితే మనం చిట్టు వేసుకొని జ్యువెలరీ కొనుక్కుంటాం. ఎందుకు అంటే మనం చిట్టు వేసుకొని 11 నెలల పాటు మన అమౌంట్ కడుతూ వస్తాము. మనకి 11 మంత్స్ పీరియడ్ ఆర్ 12 మంత్స్ పీరియడ్ ఉంటుంది కదా. సో ఆఫ్టర్ 11 మంత్స్ మనం ఏం చేస్తామంటే 18%, 20% అంటే డిపెండ్స్ అపాన్ షాప్ అనుకోండి, విఏ అనేది మనకు ఫ్రీ ఉంటుంది. అంటే విఏ లేకుండా తీసుకుంటాం జ్యువెలరీ. అంటే ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేసి తీసుకుంటాము. సో ఈ 11 మంత్స్ వెయిట్ చేస్తాం కాబట్టి మనకు విఏ ఉండదు. ఎంత ఉండదు? షాప్‌ని బట్టి 18%, మాక్సిమం అన్ని షాప్స్‌లో 80% ఉంటుంది. 18%. సో 20 కూడా ఉంటుంది కొన్ని షాప్స్‌లో. సో కొంతమందయితే 100%, అంటే 100 అంటే మీరు ఎలాంటి జ్యువెలరీ తీసుకున్నా కూడా అది 23% విఏ ఉన్నా కూడా ఫ్రీ అని కొన్ని షాప్స్‌లో ఉన్నాయి. సో అది డిపెండ్స్ అపాన్ షాప్ అనమాట. సో ఇది మామూలుగా చిట్టు వేసుకుంటే జ్యువెలరీ తీసుకోవడం వల్ల విఏకి మనం పెట్టే అమౌంటు మనకి లాస్ కాదు అన్నట్టుగా మనం చిట్టు వేసుకుంటాం. అదే మీరు కాయిన్స్ కొనుక్కుంటే కూడా బెనిఫిట్ ఉంటుందండి, లేదని నేను ఏ వీడియోలో చెప్పలేదు. బట్ కాయిన్స్ కన్నా కూడా జ్యువెలరీ ఎక్కువ తీసుకుంటే బెనిఫిట్. అంటే జ్యువెలరీ తీసుకోవాలి అని మనకు ముందే తెలుసు కాబట్టే మనం చిట్టు వేసి జ్యువెలరీ తీసుకుంటాము. ఒకవేళ ఏం ఐడియా లేదు, మనకు జ్యువెలరీ వద్దు, ఓన్లీ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామంటే చేయొచ్చండి. ఎట్లా బెనిఫిట్ అంటే, ఉదాహరణకి మీకు
20 గ్రాముల్లో మీరు 20 గ్రాములకి మీరు ప్రతి నెల అమౌంట్ కడుతూ ఉన్నారు. గోల్డ్ అక్యుములేట్ అవుతూ వస్తుంది. 20 గ్రామ్స్‌కి మీరు అమౌంట్ కట్టారు చిట్టు వేసుకొని 11 మంత్స్‌లో. సో, ఇక్కడ మనకి మామూలుగా డైరెక్ట్‌గా మనం కాయిన్స్ కొంటే 22 క్యారెట్ కాయిన్స్ అయితే 2%, 24 క్యారెట్ కాయిన్స్ అయితే 5% డయింగ్ చార్జెస్ ఉంటుంది. సో, అది ఇక్కడ ఉండదు కదా! ఎలాంటి విఏ మనకి 18% వరకు జ్యువెలరీ మీదే అన్నప్పుడు, కాయిన్స్ మీద కూడా మనకు విఏ ఉండదు. సో, కాయిన్స్ తీసుకుంటే మనకేమీ నష్టమేమీ లేదు. కాకపోతే జ్యువెలరీ తీసుకోవాలనుకున్న వాళ్ళు జ్యువెలరీ తీసుకోవచ్చు. కాయిన్సే కావాలనుకున్న వాళ్ళు కాయిన్స్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ మనకి ఇక్కడ వేస్టేజ్ అనేది వేస్ట్ అంటే ఈ అమౌంట్ అనేది మన జ్యువెలరీ కొంటే మనకి కలిసొస్తుంది ఇక్కడ. విఏ అనేది కలిసొస్తుంది. ఇక్కడ మన కాయిన్స్ కొన్నంత మాత్రాన నష్టపోయేదైతే ఏమి ఉండదండి. సో, ఆ విఏ లేకుండా జీఎస్టీ మాత్రం 3% పే చేస్తాం. అంటే కాయిన్స్ కొన్నా కూడా జీఎస్టీ అనేది కంపల్సరీగా మనం పే చేస్తాం. కాకపోతే మీరిప్పుడు కాయిన్స్ అనేది ఎవ్రీ మంత్ కొన్ని మనం ఐడియాస్ చెప్పుకున్నట్లు వాళ్ళ ఎర్నింగ్స్ బట్టి, సేవింగ్స్ బట్టి ఒక్కొక్క నెలకో, 15 రోజులకో, 2 మంత్స్‌కి ఒకసారి కాయిన్స్ కొంటాం కదా! ఇక్కడేమంటే డై చార్జెస్ పడుతుంది. ఎవ్రీ మంత్ మనం చేతిలో ఉంటే ఖర్చయిపోతుంది. లేదా రౌండ్ ఫిగర్‌గా సేవింగ్స్ చేయలేము. ఇప్పుడు చిట్టయితే ప్రతి నెల 1000, 2000, 3000 రౌండ్ ఫిగర్‌గా మనం కన్ఫర్మ్‌గా కట్టాలి. మనం తగ్గించి కట్టడానికి ఉండదు చిట్టయితే. బట్ అదే అమౌంట్ కొంచెం ఒక 800, 900, 1000 ఉన్నా కూడా మనకి మిల్లీగ్రామ్స్‌లో కాయిన్స్ దొరుకుతున్నాయి అని చెప్పి నేను ఎప్పుడైనా మీ దగ్గర డబ్బుండి ఖర్చు పెట్టేస్తారనో, లేదా ప్రతి నెల ఒకే రౌండ్ ఫిగర్‌గా సేవింగ్స్ చేయలేని వాళ్ళు, ఎప్పటికప్పుడు మీ దగ్గర డబ్బున్నప్పుడు వెళ్లి కాయిన్స్ కొనుక్కోండి అని చెప్పాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి డయింగ్ చార్జెస్ కడతాం మనం. అంటే 2% డయింగ్ చార్జెస్ ప్లస్ 3% జీఎస్టీ. సో, ఈ 2% ప్రతిసారి మనం కాయిన్స్ కొంటున్న ప్రతిసారి 2% డయింగ్ చార్జెస్ కడుతూ ఉంటాం కదా! అది ఇక్కడ మనం చిట్టు వేసుకొని కాయిన్స్ తీసుకుంటే ఇక్కడ ఎలాంటి చార్జెస్ ఉండదు. అంటే డై చార్జెస్ అనేది లేదు. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఎవ్రీ మంత్ మనం కొంటున్నాం కదా! ఈ విఏ రూపంలో అంటే ఈ డై చార్జెస్ మనం 2% లాస్ అవుతాం. ఇంకా మనం తప్పదు కదండీ! ఇప్పుడు మనం చిట్టు వేసుకునేంత అమౌంట్ సేవింగ్స్ కానప్పుడు ఖచ్చితంగా అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్లి కొనుక్కోవడం ఇదొక పద్ధతి. సో, ఈ పద్ధతనేది కామన్‌గా హౌస్ వైఫ్స్‌కైనా లేదా వర్కింగ్ వుమెన్స్‌కైనా కొంచెం అమౌంట్ గ్యాదర్ చేయలేము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎప్పుడున్నప్పుడు అప్పుడు వెళ్లి కొనుక్కోవటం. ఎవ్రీ మంత్ మనం ఇంత ఫిగర్‌గా రౌండ్ ఫిగర్‌గా మనం సేవింగ్స్ చేయగలం అనుకుంటే, ఎంత అమౌంట్ అయితే మీరు సేవింగ్స్ చేయగలరో ఇంతకన్నా తగ్గదు అనుకుని మీకొక కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1000, 2000 మీకు అమౌంట్ తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు చిట్టు వేసుకోండి. చిట్టు వేసుకొని కూడా కాయిన్ కొనుక్కోండి. మీకు విఏ లేకుండా అంటే డై చార్జెస్ లేకుండా కాయిన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మనకి చిట్టు వేసుకుంటే బల్క్‌గా ఒక పెద్ద సైజు అంటే బిగ్ సైజ్ కాయిన్ తీసుకుంటాం. ఇప్పుడు సంవత్సరం పూరగా మనం ఒక 1/2 గ్రాము, 1 గ్రాము, 2 గ్రామ్స్ అప్పుడప్పుడు కొంటే ఒక 10 గ్రాములు కొంటామనుకోండి. ఇక్కడ చిట్టు వేసుకోవడం వల్ల అదే 10 గ్రాములు ఒకే కాయిన్‌గా తీసుకుంటాం. అంతే చిట్టు వేసుకున్నప్పుడు ఒకే కాయిన్‌గా అయినా తీసుకోవచ్చు. 2 కాయిన్స్ అయినా తీసుకోవచ్చు. అది మన ఇష్టం. మనకి కాయిన్స్ 10 గ్రాముల్లో అయినా ఉన్నాయి, 2 గ్రామ్స్‌లో ఉన్నాయి, 1 గ్రామ్‌లో ఉన్నాయి, 5 గ్రామ్స్‌లో ఉన్నాయి. కాబట్టి మీకు ఒక 20 గ్రాములు సేవింగ్స్ చేశారు చిట్టు వేసుకొని ఆ సంవత్సరానికి. అంటే ఫస్ట్ టైమ్ వేసుకున్నారనుకోండి 11 మంత్స్ పీరియడ్. ఈ 11 మంత్స్‌లో ఒక 10, 20 గ్రాములకి కాయిన్స్ మీరు ఐ మీన్ గోల్డ్ సేవింగ్ చేశారు. సో, కాయిన్స్ ఒకేసారిగా మీరు ఒక కాయిన్‌గా కొనిపెట్టుకోవచ్చు. అంటే మనకి సేవింగు ఇంట్లో దాచుకోవడానికైనా లేదా బ్యాంక్‌లో దాచుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. ఇందులో మనకు అడ్వాంటేజ్. పైగా మనకి ఇంకొక విషయం ఏమంటే ఇంపార్టెంట్ విషయము. గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ మాత్రమే తీసుకోవాలి. కాయిన్స్ కొనాలి, చిట్టు వేసి అనుకునే వాళ్ళకి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ తీసుకుంటే మీరు ఎవ్రీ మంత్ అమౌంట్ పే చేసినప్పుడు స్కీమ్ కింద అప్పుడు ఆ రోజు ప్రైస్ బట్టి మీకు గోల్డ్ అక్యుములేట్ అవుతూ వస్తుంది. ఒక 2 గ్రాములో, అర్ధ గ్రామో, 3 గ్రాములో ఎట్లో ప్రతి నెల మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ బట్టి. సో, దానికేమవుతుందంటే మనకు గోల్డ్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ 11 మంత్స్ మనకు బల్క్‌గా మనం సేవింగ్స్ చేసిన గోల్డ్‌తో కాయిన్ తీసుకోవచ్చు. అదే క్యాష్ అక్యుములేట్ అయ్యేదైతే 11 మంత్స్ వరకు కూడా మనం క్యాష్ ఎవ్రీ మంత్ ఒక 5000 కట్టామనుకోండి. 11 నెలల తర్వాత 55,000 అవుతుంది. అంటే 5,000 అనుకోండి. 55,000కి 1 ఇయర్ తర్వాత గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కదా! అప్పుడు ఆ క్యాష్‌తో అప్పుడు గోల్డ్ కాయిన్ కొంటే మనకి లాసు. ఎందుకంటే అక్కడ గోల్డ్ అక్యుములేట్ అవ్వలేదు. ఓన్లీ క్యాష్ యాడ్ అవుతూ వస్తుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయిందనుకోండి, మనకు గోల్డ్ అనేది తక్కువగానే వస్తుంది.
అది కాయిన్ అయినా, జ్యువెలరీ అయినా ఏదైనా. సో, నేను చెప్పేదేమంటే మీరు చిట్టు వేసుకొని కాయిన్స్ కొనుక్కుంటామంటే గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమే సెలెక్ట్ చేసుకోండి. మీరు కాయిన్స్ అయినా, జ్యువెలరీ అయినా. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, మీకు డౌట్స్ అన్నీ క్లియర్‌గా అర్థమైందనుకుంటానండి. సో, ఇదే అండి మీకు డౌట్స్ క్లారిఫికేషను ప్లస్ మలబార్‌లో మీకు ఆఫర్స్ ఏమున్నాయనేది అప్డేట్ చేశాను. మరొక వీడియోలో ఇప్పుడు మళ్ళీ మనకు అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి అప్‌కమింగ్ వీడియోస్‌లో కొన్ని రకాల మనకి మెయిన్ బ్రాంచెస్ అంటే మెయిన్ మీకు బ్రాండెడ్ షాప్స్‌లో ఉన్నటువంటి గోల్డ్ ఆఫర్స్ అప్డేట్ చేస్తాను. వాటితో పాటు యాజ్ యూజువల్‌గా మనకి సేవింగ్ ఐడియాస్ ఉంటుందండి. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.